హే గాయ్స్, ఈరోజు మనం దొండకాయతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా దొండకాయలను అయితే తీసుకొని ఇలాగ వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసి ఇలాగ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని 2 పీసెస్ చేసుకోవాలి. పొడవుగా ఇలాగ సన్నగా కట్ చేసుకొని అన్నిటిని కానీ ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వేరుశనగ పప్పులను యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి వేసుకొని వీటిని కానీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఒక 5-6 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఒక 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి మిక్సీ జార్లోకి పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి మనం పోపు దినుసులను అయితే యాడ్ చేద్దాము. అన్నీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయలు అనేటివి వేగడానికి కొంచెం టైమే పడుతుంది. కాకపోతే మనం కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఇవి చల్లారిపోయాయి, వీటిని మిక్సీ పట్టేద్దాము. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి దొండకాయలు అనేటివి 70% కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేయడం వల్ల మనకి దొండకాయలు అనేటివి కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పౌడరు, దాన్ని ఈ దొండకాయల్లోకి యాడ్ చేసి మొత్తంగా మీకు ఎంత సరిపోద్దో అంత యాడ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ మొత్తం కానీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.